ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఆదికాండం యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఆదికాండంలోని ముఖ్యమైన విశేషాలు ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాం. ఆదికాండం అనేది బైబిల్లో మొదటి పుస్తకం, అది అందరికీ తెలిసిందే. ఇది యూదుల పవిత్ర గ్రంథమైన తోరాలోను కూడా ఉంటుందన్నమాట. మరియు క్రైస్తవ బైబిల్లో పాత నిబంధన ఉంటుంది. ఇది మనకి ఆదికాండం అనే పేరుకి అర్థం ఏంటి? ఆరంభం, మొదలు, ప్రారంభం అండ్ లేదా సృష్టి అని అర్థం అన్నమాట. దాన్ని హీబ్రూ భాషలో బెరిషిత్ అని కూడా పిలుస్తారు. దీని అర్థమైంది ఆది యందు. బెరిషిత్ అంటే ఆది యందు అని అర్థం. ఈ పుస్తకాన్ని ప్రధానంగా రెండు భాగాలు విభజించవచ్చు. ఆదికాండం అనే పుస్తకాన్ని ప్రధానంగా రెండు భాగాలు విభజించవచ్చు అనమాట. 1 నుండి 11 అధ్యాయాలు. వీటిని ఏమంటారంటే సృష్టి చరిత్ర, ప్రపంచం, మానవజాతి, సృష్టి, నోవాహు కాలపు జలప్రళయం మరియు బాబెల్ గోపుర నిర్మాణం వంటి తొలికాలపు సంఘటనలు. ఈ తొలికాలపు సంఘటనల గురించి ఈ 1 నుండి 11 అధ్యాయాలు వివరిస్తాయి. మరియు 12 నుండి 50 అధ్యాయాలు, మొత్తం 50 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి రెండు భాగాలు చేశారు. 12 నుండి 50 అధ్యాయాలు. దీన్ని ఏమంటారంటే పితరుల చరిత్ర. ఇక్కడ ఏముంటుందంటే పితరుల చరిత్ర ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు వంటి పితరుల జీవితాలు, దేవుడు వారితో చేసిన నిబంధనల గురించి ఇందులో వివరిస్తారు. చాలా ముఖ్యమైన సంఘటనలు ఉంటాయి ఇక్కడ మనకి. ఈ ఆదికాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టితో మరియు మానవాళితో ఉన్న సంబంధాన్ని వివరించడం అనేది ఈ ఆదికాండం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ ఆదికాండాన్ని ఎవరు రాశారు? రచయిత ఎవరు? యాక్చువల్గా అందరూ విశ్వసించేది ఏంటంటే మోషే అనే వ్యక్తి ఈ ఆదికాండాన్ని రాశారని విశ్వసిస్తారు. అయితే కొంచెం విమర్శనాత్మక పరిశోధకుల ప్రకారం ఏమంటే వివిధ రకాల కాలాల్లో అనేక మంది రచయితల చేత ఇది రచించబడింది అని కొంతమంది విమర్శనాత్మక ఉన్న కొంతమంది పరిశోధకులు ఇలా అంటారు అనమాట. ఇది యూదు, క్రైస్తవ మరియు ఇస్లాం మత విశ్వాసాల్లో ప్రాథమికమైనది. మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడని, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుందని ఇది బోధిస్తుంది అనమాట. ఇక్కడ మనకి కాండము అంటే ఏంటిది? గ్రంథము. మనకి పంచగ్రంథాలు ఉంటాయి. పంచగ్రంథాలలో మొదటి పేరు ఆ గ్రంథం అండ్ రెండవ పేరు కాండము అని ఉంటుంది అనమాట. ఆ పంచగ్రంథాలు ఏంటి? మొదటి 5 గ్రంథాలే ఈ పంచగ్రంథాలు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 అనేవి పంచగ్రంథాలు అంటారు, పంచకాండాలు అంటారు. దీనికి కాల పరిమితి ఎట్లా అంటే క్రీస్తు పూర్వం 18 మరియు 17వ శతాబ్దాల కాల వ్యవధి మధ్యలో దీనికి కాల పరిమితిగా నిర్ణయించారు. ఈ ఆదికాండం కేవలం ప్రపంచం ఎలా ప్రారంభమైందో చెప్పడమే కాకుండా దేవుడు మానవ జాతిని ఎలా ప్రేమించి తనతో ఉంచుకోవాలనుకున్నారో తెలియజేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం వంటిదన్నమాట ఈ గ్రంథం. మనందరికీ తెలుసు సృష్టి క్రమం. ఆదికాండం మొదటి అధ్యాయం దేవుడు 6 రోజుల్లో ప్రపంచం ఎలా సృష్టించాడో మనకు తెలుస్తుంది అనమాట. మొదటి అధ్యాయం చూస్తే మొదటి రోజు ఏంది? పగలు, రాత్రి. రెండో రోజు ఆకాశం. మూడో రోజు భూమి, సముద్రాలు మరియు మొక్కల్ని. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలని. 5వ రోజు చేపలు మరియు పక్షులు. అండ్ 6వ రోజు వచ్చేసి భూచర జీవులు మరియు చివరగా మానవుడిని అవ్వాదంని తన పోలికతో సృష్టించిండు అనమాట దేవుడు. 7వ రోజు వచ్చి సృష్టి కార్యం ముగింపు. 7వ రోజు ఏంది? సృష్టి కార్యం ముగించి విశ్రమించిండు అనమాట. ఈ ఆదికాండంలో కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. దీన్ని కోవలెంట్స్ అంటారు. ఈ పుస్తకంలోని దేవుడు మనుషులతో చేసిన కొన్ని ముఖ్యమైన వాగ్దానాలు అంటే నిబంధనలు ఉంటాయి. ఇక్కడ నోవాహుతో నిబంధన ఒకటి. అదేంటిదంటే భూమిపై మళ్ళీ ఎన్నడూ జలప్రలయంతో నాశనం చేయనని దీనికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుసును ఉంచాడు. ఇంద్రధనుసు ఎలా ఏర్పడింది అనేది కూడా మనం ఇందులో చూడొచ్చు. అబ్రహాముతో నిబంధన. ఒక గొప్ప జనానికి తండ్రిని చేస్తానని, అతని ద్వారా భూలోకంలోని సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేసిండు. మానవ సంబంధాలు మరియు నైతికత. ఆదికాండం కేవలం చరిత్ర కాదు, జీవిత పాఠాలను కూడా నేర్పించింది. కుటుంబ సంబంధాలు, కయీను హబేలు మధ్య జరిగిన సంఘటనల ద్వారా
అసూయ ఎంత ప్రమాదకరమో యేసూపు కథ ద్వారా క్షమించే గుణం మరియు దేవునిపై నమ్మకం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. విశ్వాసం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంచడం అనే అంశం ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. బాబెల్ గోపురం, టవర్ ఆఫ్ బాబెల్, మానవులందరూ ఒకే భాష కలిగి ఉండడం, గర్వంతో దేవుని సమానంగా ఆకాశానికి తాకి గోపురాన్ని నిర్మించాలని ప్రయత్నించడం, ఫలితంగా దేవుడు వారి భాషలను చిందరవందర చేయడం వంటి 11 అధ్యాయాలు మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. మనం బైబిల్ని కూడా మనం అన్ని చదువుదాం. డియర్ ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ సమాచారం లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది అనమాట. ఇంకా కుటుంబ సభ్యులకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.